श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। నారద భక్తి సూత్రములు 48వ సూత్రాన్ని చదువుదాం. యః కర్మఫలం త్యజతి కర్మాణి సన్యస్యతి తతః నిర్ద్వందః భవతి. గడిచిన కొన్ని సూత్రాలలో నారదుల వారు పరాభక్తిని పొందటం ఎలా అని చెప్పడం కోసం మాయను జయించిన వాడే ఈ భక్తిని పొందగలడు, మాయను జయించిన వాడే ఈ జ్ఞానమును పొందగలడు. భగవద్ జ్ఞానమును పరమాత్మ జ్ఞానమును పొందాలంటే మాయను జయించగలిగి ఉండాలి. అందుకని ఒక సూత్రంలో అడిగారు, ఎవరు ఈ మాయను జయించగలరు, ఎవరిని ఈ మాయను జయించగలరో తెలుసా, విను అని చెప్పి మొత్తం ఇప్పటి వరకు 10 సాధనలు, 10 సూచనలు, ఇతడు ఇవి చేసినవాడు, ఈ గుణాలున్నవాడు, ఈ సాధనలు చేసినవాడు మాయను దాటివేయగలడు అని చెప్పేటప్పుడు మొదట దుస్సంగమును త్యజించాలి, సత్సంగంలో ఉండాలి. దుస్సంగమును త్యజించటం, మహానుభావులను సేవించుట, మమకారము అహంకారము లేకుండా జీవించటం, ఒంటరిగా ఏకాంతముగా ఉండి ధ్యానించుట, జపము చేయుట మొదలైన ఆధ్యాత్మిక సాధనల కోసం ఒంటరిగా ఉండటం, వివిక్త స్థానంలో ఉండటం అలవాటు చేసుకున్నవాడు, లోకంలో ఉన్నటువంటి బంధుత్వం బాంధవ్యాలను బాహ్యముగా అవి ఉన్నప్పటికీ కూడా మనస్సులో నుంచి వాటితో ఉన్న సంబంధాన్ని వేరుతో సహా పిగిలించి వేసినవాడు, 3 గుణములను దాటి నిలవగలిగినవాడు, 3 గుణములకు ముఖ్యత్వం ఇవ్వకుండా గుణాతీతుడనైనటువంటి నేను ఆత్మను, పరమాత్మ స్వరూపమే నా హృదయంలో ప్రకాశిస్తున్నదని తెలుసుకున్నవాడు. ఎవరైతే ఒకడు తన యొక్క యోగక్షేమాలను తాను వాటి గురించి ప్రయత్నించడు, కష్టపడడు, యోగక్షేమములు భగవంతుడు చూసుకుంటాడు, నేను చేయవలసిన ధర్మాన్ని కర్తవ్యాన్ని నేను చేస్తాను, ఆయన చెప్పినట్లుగా జీవిస్తానని చెప్పి నిర్ణయించుకున్నవాడు. అలాగే ఇవి చెప్పిన తర్వాత ఇప్పుడు చదివిన ఈ 48వ సూత్రంలో చెప్పారు 3, అవి కూడా గడిచిన సత్సంగంలో మనం విచారించి విన్నాం. కర్మ ఫలమును త్యజించాలి. కర్మ ఫలమును త్యజించాలంటే కర్మ ఫలమునే కాదు, కర్మను కూడా త్యాగం చేసేస్తాడు ఇతడు. అంటే బుద్ధిలో, భావనలో నేను కర్త అని కానీ భోక్త అని కానీ భావన లేకుండా కర్మ చేయటం. అప్పుడు కర్మ ఫలమును ఎదురు చూడకుండా ఈశ్వరార్పణ బుద్ధితోటే, సర్వము ఈశ్వరుని యొక్క కార్యము, ఈ ప్రపంచమంతా ఆయనకు చెందినది కాబట్టి నేను ఆయన చేతిలో ఒక యంత్రములాగా, కాబట్టి నేను ఆయన నడిపించినట్లుగా నడుస్తున్నాను, సర్వమును ఆయనకే అర్పణం చేసేసాను అని చెప్పి ఇలా కర్తృత్వ భోక్తృత్వ భావనలు లేకుండా ఉండటం. ఇదంతా కూడా ఇంకంటే ఏమి పని చెయ్యడా అని అనుకోకూడదు. లోకంలో వ్యవహారంలో ఎంతవరకు శరీర యాత్ర కోసం, జీవితం యొక్క మనుగడ కోసం కావాలో అంతవరకే పనికి చేస్తాడు, సంపాదిస్తాడు న్యాయబద్ధంగా, అంతవరకే తృప్తితోటి ఆశలను పెంచుకోకుండా ఆధ్యాత్మిక అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తూ జీవిస్తాడు. తర్వాత అట్లా జీవించిన వాడు చివరగా 10వ
సాధనంగా చెప్పినప్పుడు నిర్ద్వందో భవతి. ద్వంద్వములు అతన్ని బాధించవు. ద్వంద్వములు ఉంటూనే ఉంటాయి. అవి ఇతడిని తాకవు. నిర్ద్వందుడైపోతాడు. నిర్ద్వందో నిత్య సత్వస్థః అని భగవద్గీతలో. సో గడిచిన సత్సంగంలో నేను వీటికి ఈ సూత్రాలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలని భగవద్గీత మూలంగా మీకు వివరించాను. కాబట్టి మొత్తం 10 సాధనలు చెప్పిన తర్వాత ఈరోజు 49వ సూత్రంలో మరొక 2 చెప్పబోతున్నారు. ఆ సూత్రాన్ని చదువుతాను. యో వేదానపి సన్యస్యతి యో వేదానపి సన్యస్యతి అనేటువంటిది 11వ సాధనం. 12వదిగా చెప్పిన దానిని సాధనంగా తీసుకోకూడదు. కేవలం అవిచ్ఛిన్నానురాగం లభతే. 11 సాధనలు చేసినందువలన కలిగే ప్రయోజనం గురించి ఆ 12లో ఫలశ్రుతిగా చెప్తున్నారు. సో 11, 12 ఈ 2 ఒకే సూత్రంలో వస్తున్నాయి. యో వేదానపి సన్యస్యతి, వేదములను కూడా త్యజించేసేస్తాడట. ఏమిటి అంటే అర్థం? ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసలు మరి అప్పుడు వేదాలనే వదిలేశాడంటే జ్ఞానం వచ్చిన తర్వాత, పరాభక్తిని పొందిన తర్వాత ఇప్పుడు అతడికి వేదములతోటి పని లేదు అంటే అర్థం ముఖ్యంగా వేదముల యొక్క పూర్వభాగమైనటువంటి కర్మకాండము, దానికి సంబంధించిన విషయాలన్నింటినీ వదిలేస్తాడు. ఎందువలనంటే ఇతడికి ఏదో కర్మ చేసి సాధించాల్సినటువంటిది ఇతడికి ఏమీ లేదు ప్రత్యేకంగా. అందుకని నిత్య కర్మలు, నైమిత్య కర్మలు కూడా ఇతడికి, ఇటువంటి స్థితికి వచ్చిన భక్తుడికి, ఇటువంటి స్థితికి వచ్చిన జ్ఞానికి అందరికీ చెప్పట్లేదు. మొదట్లో వేదాలని మనం నమ్ముతున్నాము, వేదముల్లో చెప్పినటువంటి నిత్య కర్మలన్నీ చేస్తున్నాము, చెయ్యాలి. ఆ తర్వాత క్రమముగా వానప్రస్థము ఆ స్థితికి వచ్చిన తరువాత ఆంతరికముగా మనసు సన్యాస స్థితికి వచ్చినప్పుడు ఇవన్నీ డ్రాప్ అయిపోతాయి. భయపడకుండా వాటంతట అవే డ్రాప్ అయిపోతాయి. అక్కడ సందేహము లేదు, భయము లేదు అప్పుడు. కాబట్టి ఎందువలనంటే వేదముల యొక్క పూర్వభాగం యొక్క ప్రయోజనం ఏమిటంటే చిత్తశుద్ధిని కలిగించటం మనకు. దానికోసం కర్మ చెయ్యమంటున్నారు. కానీ అక్కడ చేస్తున్నప్పుడు కొన్ని ప్రయోజనాలు కూడా కలుగుతాయి అని చెప్పి మనకు ఆశ చూపిస్తున్నది వేదం. కానీ అదే వేదం ఆ భగవంతుడే భగవద్గీతలో మరి ఎన్నో చోట్ల ఆ కర్మను నిందిస్తాడు. ఎలా నిందిస్తాడు? ఎందుకంటే వేదం యొక్క అంతమును వదలకూడదు. వేదం యొక్క అంతము వేదాంతము. ఆ వేదాంతమే జ్ఞానాన్ని మనకిచ్చి మనకు జ్ఞాననిష్ఠులను చేసి పూర్ణ భక్తిలో మనల్ని నిలుపుతుంది. కాబట్టి వేద అంత భాగమును వదలలేదు. అది కూడా వదిలేసినట్లే అవుతుంది. ఆ విషయాన్ని తర్వాత చెప్తాను. ముందు ఈ వేద పూర్వ భాగం ఎందుకు వదిలేయాలి అంటే కర్మ అనేటువంటిది బంధమునకు కారణము. కర్మ చేస్తే మరలా జన్మ వస్తుంది తప్పకుండా. ఆ జన్మ ఇక్కడ వేరే లోకంలోనా, ఈ శరీరమా, వేరే శరీరమా, అది దాంట్లో మార్పు ఉన్నది. కానీ జన్మించాల్సిందే. జన్మించావంటే మళ్ళా మరణిస్తావు. ఈ జనన మరణాలకి మధ్యలో నువ్వు కర్మలను చేస్తూనే ఉంటావు. అప్పుడు కర్మ ఒక జీవుడిని బంధించి సంసారంలోకి మరల పునరపి జననం పునరపి మరణంలోకి తీసుకురావడానికి కారణం అవుతున్నదనేది వేదమే చెప్తున్నది. అందుకని
అవి ధర్మమును అనుసరించు కర్మలను చెయ్యంటే అర్థం చిత్తశుద్ధి కోసమే. చిత్తశుద్ధి అంటే ఏమిటండి అనేదే చాలా మందికి అర్థం కాదు. ఎందుకంటే వాళ్ళు ఇటు గురువు చెప్పే ఈ శ్రవణము, వేదాంత విషయాలను వినరు. అవి చేస్తున్నప్పుడే ఇది వింటూ ఉంటే చిత్తశుద్ధి కోసం అంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. శంకరాచార్యులు వారు అన్నపూర్ణ స్తోత్రంలో భిక్ష తింటున్నట్టుగా, మనం సన్యాసి కాబట్టి ఆయన భిక్ష అడుగుతున్నాడని కాదు, మనమందరం కూడా రోజు తినే ఆహారము మన పళ్ళెల్లో పెట్టుకొని అది భగవంతుడిచ్చిన ప్రసాదాన్ని భిక్ష అంటాం. ఎందుకు తింటున్నాను అంటే అసలు బతకటం కోసం తింటున్నాను, బతకటం కోసం, అంతవరకే. ఎందుకు బతుకుతున్నానంటే జ్ఞానమును పొందుటకు ఈ శరీరము పడిపోయే లోపల బతకాలి. జ్ఞానం ఎందుకు పొందాలనుకుంటున్నావంటే జ్ఞానము పొందితే గాని మోక్షము రాదని శాస్త్రం చెప్తున్నది కాబట్టి. చీకటి పోవాలంటే వెలుతురు రాకుండా చీకటి పోదు కదా, అలాగా. అందువలన నేను ఈ చిత్తశుద్ధి కోసం చేస్తున్నాను అని గనక భావన ఉండుంటే, తెలుసుంటే చక్కగా ఇదేదో పుణ్యం వస్తుంది అనేది కాదు. పుణ్యము చిత్తశుద్ధికి సంబంధం లేదు. చిత్తశుద్ధి వచ్చిన చోట ఏంటో తెలుసా? రాగము ద్వేషమే ఉండదు, కోరికలే ఉండవు, తగ్గిపోతాయి. అక్కడ అరిషడ్వర్గములు కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలన్నీ కొంచెం తగ్గి లేకుండా అయిపోతాయి. దాని చిత్తశుద్ధి అంటారు. అప్పుడు ఎందుకు ఆ చిత్తశుద్ధి అంటే అది అట్లా ఉంటేనే కానీ నీకు ఉపనిషత్తులు, జ్ఞాన విషయము, ఈ పరాభక్తి అంటే అర్థం కాదు, దాన్ని నువ్వు ఎసిమిలేట్ చేసుకోలేవు. కాబట్టి చిత్తశుద్ధి ఒక క్వాలిఫికేషన్, దానికోసం కర్మలు చెప్పబడినాయి. అర్థమైందా? జీవితంలో క్రమశిక్షణతోటి చేస్తావు, ఆస్తిక భావంతో చేస్తుంటావు, పరోపకారం కోసం, ప్రజల కోసం, అందరి కోసం అని చెప్పి పంచమహాయజ్ఞాలు చేస్తాడు గృహస్థుడు. ఇవన్నీ చేయటం వలన ఒక రోజుకి నిర్వేదం వచ్చేస్తుంది, వైరాగ్యం వచ్చేస్తుంది. కర్మలను గనక కరెక్ట్గా చిత్తశుద్ధి కోసమని చెప్పి, భగవత్ ప్రీత్యర్థమని చెప్పి చేశామంటే మనకు తప్పకుండా వైరాగ్యం రావాలి. అది రాలేదు అంటే మనకు కర్మని యోగముగా చేయటం తెలియలేదు అని అర్థం. కర్మని ఇంకా భోగం కోసమే చేస్తున్నాము, అది తర్వాత సంసారం అనే రోగానికి కారణమవుతుంది. అందుకనే అన్నపూర్ణ స్తోత్రంలో అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. చూసారా? అందుకని మన జీవితం తినటం కోసం జీవిస్తున్నానన్నట్లుగా ఉండకూడదు. జీవించడం కోసం తింటున్నాను, ప్రాణం నిలుపడం కోసం అని ఉండాలి. కానీ ఐఎమ్ నాట్ లివింగ్ టు ఈట్, ఐ ఈట్ ఫర్ జస్ట్ లివింగ్, అట్లా ఉండాలి. లేకపోతే జీవితం అంతా రుచులుగా వంటలు ఇవన్నీ వాటి కోసమే సమయము, ధనము, అన్ని ఎనర్జీ, శ్రమ అన్నీ ఇవే చేస్తూ ఈ జీవితం అంటే కావో పీవో మజాకరో అంటూనే అనుకుంటుంటాడు. ఈరోజు రాత్రి రేపు కొత్త సంవత్సరం అంటున్నారు కదా, ఇంగ్లీష్ వాళ్ళది అది. కానీ మనకి ఇక్కడ అంతా అలవాటు అయిపోయింది, అన్ని గుళ్ళు తలుపులు తీయటం, అక్కడ మళ్ళీ రాత్రికి ఆరతి కొట్టాలు. అది మన సంస్కృతి, మన సంస్కారం కాదు. రాత్రి ఎందుకు అర్ధరాత్రి ఆయన లేపడం, మన గుళ్ళు తలుపులు తీసి ఏదో భక్తులు వస్తున్నారు తీస్తున్నారు, సరే అది పోనండి. కానీ ఆ గుడికి వెళ్ళేవాళ్ళు ఎంతమంది? సరే రాత్రి గుడికి వెళ్తాడు, లేకపోతే పొద్దున్న గుడికి వెళ్తాడు. రేపు ఫస్ట్ నేను దేవుణ్ణి దర్శించుకోవాలని గుడికి. ఆ తర్వాత ఏంటి, టీవీలో ప్రోగ్రాంలు దర్శించుకోవాలి, బజార్లకు వెళ్ళాలి, మాల్స్కి వెళ్ళాలి, కొత్త సినిమాలు రిలీజ్ అయితే అవి చూడాలి. ఇలా
ఇంకా విహారం వెళ్తాడు, పార్కులకని, పిక్నిక్‌లకని, సైట్ సీయింగ్‌లకని ఇదే గదా చేస్తాడు. భగవంతుని మాత్రం ఒకసారి నమస్కరించి నాకు ఈ సంవత్సరం అంతా బాగా చక్కగా జరగాలి. నాకేవి ఆహ్, ఎటువంటి కష్టాలు రాకూడదు, నష్టాలు రాకూడదు అంటాడు. కానీ రావాల్సినవి వస్తాయి. ప్రార్థించటం తప్పు గాదు. అడగడం తప్పు గాదు. కానీ అలా అడగటం మాత్రమే కాదు, నువ్వు జీవితాన్ని నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి నువ్వు చక్కని ప్రణాళిక వేసుకోవాలి. నీ హితమేమిటో అని తెలుసుకొని ప్రవర్తించాలి గానీ, ఏదో ఎంతకాలానికి పోయినా కూడా ఇంకా ఎల్‌కేజీలో భక్తిలాగానే యాంత్రికమైన భక్తిని చెయ్యకూడదు. అది చేస్తున్నారు చాలామంది, చెయ్యనిండి వాళ్ళని. అలా చేసే మనం కొంచెం కొంచెం చిత్తశుద్ధి ఏర్పట్టి ఈశ్వరుడి యొక్క కృప చేత మన యొక్క పూర్వజన్మ పుణ్య కారణముగా ఈరోజు మనకు సత్సంగము వినాలని ఆశ కలిగి మనం కూర్చున్నాం. నారద భక్తి సూత్రాలు చదివి అర్థం చేసుకోవాలని మనం ఆశపడుతున్నాం. కాబట్టి మనం చాలా పురోగతిలో, హైవేలో మనం భగవంతుడికి చాలా సన్నిహితంగా, ఆత్మజ్ఞానానికి సన్నిహితంగా ఉన్నాం. ఆత్మజ్ఞానాన్ని పొందేస్తాం మనం అనే ధైర్యముతోటి పొందాం అని కూడా చెప్పాలి. అంత ఖచ్చితమైన దృఢ విశ్వాసం ఉండాలి. కాబట్టి ఇక్కడ వేద పూర్వభాగం ఎంతవరకు అంతవరకే ఉపయోగించుకోవాలి. అనేక ఉదాహరణలు చెప్పాము ఇంతకుముందు. అమ్మ పొట్టలో పిల్లవాడు పెరగాలి. అక్కడే పెరగాలి. ఎంతకాలం అంటే 9 మాసాలు పెరగాలి. అప్పుడు ఆ బిడ్డ ఆరోగ్యంగా అక్కడ పెరగవలసినంత వరకు, తర్వాత ఇంక అక్కడే ఉండకూడదు. బయటికొచ్చేయాలి. సో, లోపల ఉండటం ఎంత అవసరమో బయటికి రావటం అంత అవసరం. ఈ కర్మకాండ అనేటువంటిది మతపరమైనటువంటి సాధనలన్నీ కూడా నేను ఇంగ్లీష్‌లో ఇట్లా పెడతాను. రిలీజియస్ ప్రాక్టీసెస్‌లో ఉంటూ రిలిజియన్‌లో ఉండి పెరగాలి, ఎదగాలి. రిలిజియన్‌ని దాటి బయట, అంటే దాటి అంటే మతం మార్చుకొని వెళ్ళటం కాదు అర్థం. తప్పుగా అర్థం చేసుకోకండి. ఇప్పుడు నాకు మతము, జాతి, నీతి, కులాలు ఇవన్నీ దాటి ఉన్నటువంటి ఏకాంత భక్తి, ఏక ఆత్మతత్వ నిష్ఠ చింతన నాకు ఇప్పుడు. కాబట్టి దాని మీద ముఖ్యంగా ఏకాగ్రపరచాలి మనస్సును. భగవద్గీతలో చూశామంటే భగవంతుడు 15వ అధ్యాయంలో ఒక విషయాన్ని చెప్తాడాయన. ఏంటంటే వేదాలన్నిటి యొక్క సారాంశం ఏమిటో తెలుసా? వేదములన్నిటి యొక్క సారాంశం. వేదములు ఎన్నో చెప్తాయి. ఎంతో ఉన్నది దాంట్లో. అన్ని విషయాలు మాట్లాడుతుంది. ఇహలోక, పరలోక అన్నిటిని చెప్తుంది. తర్వాత వ్యావహారిక విషయాలు చెప్తుంది. పారమార్థిక విషయాన్ని చెప్తుంది. కానీ ఏది ముఖ్యం? అసలు ఏమిటి దాని లక్ష్యం అంటే, వేదైశ్చ సర్వైః అహమేవ వేద్యః. ఈ వేదములన్నిటి చేత చివరికి చెప్పే విషయం ఏంటంటే, నన్ను నేను తెలుసుకోవటమే. నన్ను నేను తెలుసుకొనుటయే. అక్కడ భగవంతుడు అహమేవ వేద్యః, నన్ను మాత్రమే తెలుసుకోవాలి. అహం ఏవ, ఆ ఏవ అనే పదం మల్టీ మిలియనర్ డాలర్ వాల్యూ. అది మాత్రమే. అందుకని వేదాంత కృద్వేద విదేవచాహం, ఈ వేదాంతం మూలముగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఇది అర్థం. అందుకని వేరే విధంగా చెప్పాలంటే మరొక శ్లోకం, వేదే రామాయణే చైవ పురాణే భారతే తథా. వీటన్నిటిలో ఆదావంతే చ మధ్యే చ, అంతే చ మధ్యే చ హరి సర్వత్ర గీయతే. అక్కడ ఈ అహం, నేను ఆత్మకు హరి అనే పదాన్ని ఉపయోగించాడు. అంత మాత్రాన దాన్ని ఆ వైష్ణవ, విష్ణు, హరి అంటే ఆయన అని కాదు. హరి అనే పదానికి అర్థం తెలుసుకున్నామంటే పాపములను తొలగించేటువంటిది అని అర్థం.
హరతి రిపుః ఇతి హరిః. కాబట్టి పాపములను తొలగించేది, నా పాపాలన్నిటినీ, నా భయం అంతటినీ, నా పుణ్య కర్మలన్నిటినీ, పాపాలని క్షీణింపజేసేది, నశింపజేసేది ఏంటి? ఆత్మజ్ఞానం. అందుకని ఆత్మనే శ్లాఘించాలి. హరి సర్వత్ర గీయతే. మన శంకరాచార్యులు వారు రాసినటువంటి నిర్వాణ షట్కం చూశామంటే ఇంకా ఫైనల్ కల్మినేషన్. వానప్రస్థము అయింది, మనస్సు ఆంతరిక సన్యాసం భావంలో ఉంది, ఇంకా సన్యాసిలాగే జీవిస్తాడు. సన్యాసం తీసుకున్నాను ట్రెడిషనల్గా తీసుకోపోయినా కూడా అంత త్యాగబుద్ధి, వేటి మీద పట్టుదలలు లేవు, అటాచ్మెంట్ లేవు. అట్లా ఉన్నప్పుడు అక్కడ ఒక శ్లోకంలో ఏం చెప్పారు ఆయన, ఇంకా అప్పుడు ఇతడికి అతడి భావన ఏంటి, తనని తాను బ్రహ్మమని తెలుసుకున్నాడు, పరమాత్మవే అని తెలుసుకున్నాడు, జీవుడికి ఈశ్వరుడికి భేదం లేదని తెలుసుకున్నాడు. ఇది చాలా మందికి పెద్ద ఒక ఆబ్స్టికల్. చాలా మందికి భక్తులు చాలా మంది ఉన్నారు, రకరకాల భక్తులు సంప్రదాయాలు ఉన్నాయి, కానీ ఆ దేవుణ్ణి ఇంకా ఇంకా దూరం దూరంగానే వేరుగానే పెడితే వాళ్ళకి ఆనందం. ఎందుకంటే దేవుడికి నాకు అసలు డిస్టెన్స్ లేదు, భేదము లేదు. ఉపాధి రూపంలో కాదు, స్వరూప దృష్టిలో చూస్తే, లక్ష్యార్థ దృష్టిలో ఈ జీవ ఈశ్వరులు ఒకటే. జీవ ఈశ్వరు వేషదీభిధా సత్స్వభావతో వస్తు కేవలం. రమణ మహర్షులు వారు ఉపదేశసారంలో చెప్తారు, జీవుడు ఈశ్వరుడు వేషభేదమే గాని, వేషం అంటే ఈ ఉపాధి అండి, శరీరం. ఆయన సమష్టి ఉపాధి, మాయా ఉపాధితోటి ఉన్నాడు. నేనేమో వెష్టి ఉపాధి శరీరంతో అజ్ఞానముతో ఉన్నాను. ఇక్కడ అజ్ఞానం ఉపాధి, అక్కడ మాయా ఉపాధి, వేషదీభిగా. కానీ సత్స్వభావతో వస్తు కేవలం ఒక్కటే అని తెలుసుకో. ఇది జ్ఞానం. అప్పుడు అక్కడ అతడికి అట్లాంటి ఆ జ్ఞానం పొందిన వాడికి న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం. పుణ్యం, పాపం, సుఖం, దుఃఖం, ఈ ద్వంద్వాలు ఇవన్నీ కూడా ఎవరికి? ఈ అహంకారముతో ఈ చిన్న శరీరం జీవుడని అజ్ఞానముచే భావిస్తున్న వాడికి. నా పుణ్యం, కానీ అప్పుడు ఇప్పుడు నన్ను నేను తెలుసుకున్నాను, నన్ను నేను బ్రహ్మమని తెలుసుకున్నాను. అప్పుడు నాకు ఇప్పుడు పుణ్యము లేదు. నా పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం న వేదాన యజ్ఞా. ఇప్పుడు నాకు ఈ మంత్రం, తంత్రం, యంత్రం, వేదము అవన్నీ అసలు నేను కాదు. నేను ఎప్పుడూ ఉన్నాను, కానీ వేదాలు నన్ను నేను తెలుసుకునేట్లుగా నన్ను నాకు చూపించినాయి, నా ముఖాన్ని నాకు అర్థం చూపించినట్లుగా. న వేదాన యజ్ఞ అట్లా చెప్పి అహం భోజనం నైవ భోజ్యం అహం భోజనం నైవ అహం భోజ్యం నైవ భోక్తం చ అహం భోజనం నైవ భోగ్యం చ చిదానందరూప. అప్పుడు మరి నేనెవరను కనుక్కున్నాను, నన్ను నేను కనుక్కున్నాను. చిదానందరూపుడైనటువంటి శివ అహం, శివ అహం. ఇక్కడ శివ అంటే ఆ పరమేశ్వరుడు, సదాశివుడు నేనెట్లా అవుతానని మళ్ళీ సందేహం రాకూడదు. ఇక్కడ శివ అంటే మంగళం, శుద్ధం, నిత్యం, ఏకం, సారం. ఈ దీంట్లో భేదమే లేదు. అది సదా మూడు కళ్ళు త్రినేత్రధారిన, 4 తలలున్న బ్రహ్మదేవుడా, 4 చేతులున్నటువంటి విష్ణువా, అక్కడ దాంట్లో భేదమే లేదు. కాబట్టి ఈ విధంగా చూస్తే ఇతడు వేదాలను కూడా సన్యస్యతి అంటే ఏంటంటే ఇక్కడ వేదాన్ అపి, తెలుసుకున్న వాటన్నిటిని అని కూడా ఒక అర్థం చెప్పచ్చు.
ఇది చదువుకొని బాగా పండితుడయ్యి ఇవన్నీ తెలుసుకున్నందువలన ఇంకా ఈగోసెంట్రిక్ ఐడియా ఉంటుంది. నేనెంతో చదివాను, నాకెంతో జ్ఞానం ఉన్నది, నేను పాండిత్యాన్ని సంపాదించాను. అది వేదంలో గాని, వేదాంతంలో గాని, ఈ పుస్తకాలన్నీ ఇవన్నీ సంస్కృతం గాని వీటన్నిటిలో. అప్పుడు అసలు యాక్చువల్లీ సన్యస్యతి అంటే అహంకార మమకారము, ఈగోసెంట్రిక్ ఐడియా ఈ చదువటం వలన, ఈ పాండిత్యము చేత వచ్చిందే, లేక భక్తి చేత నేను ఇన్ని పూజలు చేస్తాను, ఇన్ని గంటలు కూర్చుంటాను, ఇంత జపం చేస్తాను, తర్వాత నేను ఇన్ని తీర్థయాత్రలు చేశాను, అన్ని శక్తిపీఠాలకు వెళ్ళాను, అన్ని వైష్ణవ క్షేత్రాలకు వెళ్ళాను అని చెప్పి కొంతమంది, నేను కైలాసం 3 సార్లు వెళ్ళాను, ఇట్లా కొంచెం దంభం గర్వపడుతుంటాడు అవన్నీ చేసిన. లేకపోతే నాకు విష్ణు సహస్రనామం మనపాఠం కావచ్చు, కంఠస్థం కావచ్చు, లలితా సహస్రనామం కూడా కంఠస్థం వచ్చు, చాలా మందికి వచ్చు. ఎందుకంటే అనేక సంవత్సరాలు చెప్పి సో వాట్, నీకు ఆ లలితా సహస్రనామం యొక్క సారాంశము, అర్థం అసలు అంతా ఎందుకు చెప్పబడింది ఏంటని, విష్ణు సహస్రనామంలో అన్ని పదాలు, అన్ని అర్థాలు భగవంతుడి చెప్పి దాంట్లో అసలు ఏమిటి చివరికి ఏంటంటే నిన్ను నువ్వు తెలుసుకోవటమే. ఆ భగవంతుడు ఒకే భగవంతుడు మాత్రమే ఉన్నాడు. దెర్ ఈజ్ ఓన్లీ వన్ గాడ్ అని చెప్పడం కూడా తప్పే. దెర్ ఈజ్ ఓన్లీ గాడ్. ఓన్లీ గాడే ఉన్నప్పుడు ఇంక వన్ ఎందుకు చెప్పడం? చెప్తాం అజ్ఞానంతో కొంచెం కాలం, కానీ ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చిందంటే ఇంక అట్లా ఉండదు. బృహదారణ్యకోపనిషత్తులో ఈ జ్ఞానిని గురించి, బ్రహ్మ ఆనందం, బ్రహ్మస్థితిని గురించి, జీవన్ముక్తిని గురించి చెప్పడానికి ఉదాహరణంగా చెప్తూ మన నిద్రని అక్కడ దృష్టాంతంగా చెప్తుంది బృహదారణ్యకం. అప్పుడు అక్కడ ఆ తర్వాత చివరిలో ఇంకా వెళ్ళగా ఆ బ్రహ్మానందమే ఈ నిద్ర ఆనందాన్ని నీకు తెలియచేసి, అక్కడ ఏమున్నది? ఏమైనా ఉన్నదా? నువ్వు లేవు, అహంకారం లేదు, మమకారం లేదు, పొసెషన్ లేవు, రిలేషన్స్ లేవు, సుఖం లేదు, దుఃఖం లేదు, ధర్మం లేదు, అధర్మం లేదు, ఏమీ లేవు. కానీ నువ్వున్నావు. ఉన్నాను. అందుకని అది చెప్పేటప్పుడు అక్కడ ఏం చెప్తుంది తెలుసా? మాత అమాత భవతి, పిత అపిత భవతి అని పెద్ద ఒక లిస్ట్ ఇస్తుంది. ఇచ్చేటప్పుడు అక్కడ వేదాహ అవేదాహ భవతి. సరే, నువ్వు ఎంత వేదం చదివిన వాడివైనా, ద్వివేద, త్రివేద, చతుర్వేద, బ్రాహ్మణుడివా, క్షత్రుడివా, ఏదైనా సరే, లేక స్త్రీవా, నువ్వు తల్లివా, తండ్రివియా, ఏదైనా అక్కడ ఆ రోల్ పనిచేస్తున్నదా? ద్వైతం యొక్క కొంచెం కూడా ట్రేసే లేదు అక్కడ. ద్వైతం యొక్క ట్రేస్ అక్కడ లేనే లేదు. ఏమి నిరూపిస్తుంది అది? ద్వైతం యొక్క ట్రేస్ అసలు లేనే లేదు కాబట్టి చిల్లి గవ్వ కూడా అక్కడ అనంతమైన, వివరించి చెప్పటానికి వీలుగానంత అనిర్వచనీయమైన ఆనందం అక్కడ ఉంది. ఒప్పుకుంటారా లేదా? నిద్రలో 8 గంటలు గాఢ నిద్రపోతున్నప్పుడు ఆ ఆనందం ఒక మనిషికి మరి ఏ కర్మలో అయినా సరే, ఏ ఇంద్రియ భోగంలో అయినా సరే 8 గంటల సేపు మధ్యలో ఎక్కడ ఒక్క డిస్టర్బెన్స్ లేకుండా 8 గంటలు నేను మీకు ఏ ఆనందాన్నైనా ఇస్తాను, అనుభవించగలరా? ఏదైనా సరే 2 గంటలు, గంటన్నర, 3 గంటలు, కానీ ఆ మధ్యలో మళ్ళీ లేవాలి, మంచిని తాగుతాము, మధ్యలో పాప్కార్న్ తింటాము, మధ్యలో కొంచెం కాలు ఇట్లా మారుస్తాం, అట్లా మారుస్తాం, కొంచెం తల గోక్కుంటూ ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. కానీ ఏ ఆనందమైనా సరే తిను అంటాను, నీకు నచ్చింది, ఆకలి, ఎంతసేపు తింటావు? విను అంటాను, ఎంతసేపు వింటావు పాటలు? డాన్స్ చూడంటే ఎంతసేపు చూస్తావు?
చూడలేం. కానీ 8 గంటలు నాన్ స్టాప్‌గా ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాను. ఆ ఆనందానికి, ఈ ఇంద్రియ విషయానందానికి అసలెక్కడబ్బా పొంతన ఉంది? ఇది అర్థం మనకవ్వటం కోసం ఉపనిషత్తు తంటాలు పడుతుంది. మాండూక్యం గాని, బృహదారణ్యకం అనేక చోట్ల చాలా అద్భుతంగా ఈ ఉదాహరణ చెప్పి వివరిస్తుంది. ఇక్కడ ఎందుకు ఆ విషయం వచ్చింది ఇంత లోతుగా మాండూక్యం బృహదారణ్యుడికి వెళ్ళామంటే సన్యస్యతి వేదానపి, భయపడకూడదు ఏంటి ఇట్లా చెప్తున్నారు అని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు కాకపోతే ఈ జన్మలో కాకపోతే ఈ రోజు కాకపోతే మరొక రోజుకి నువ్వు ఈ పరాభక్తికి నారదుల వారు చెప్పేటువంటిది ఇక్కడ సాధారణ భక్తి కాదు. ఇది భక్తి దర్శనంలాగా పేరు పెట్టి భక్తి సూత్రాలు అన్నప్పటికీ కూడా ఇది వేదాంత దర్శనమే, ఇది జ్ఞాన దర్శనమే. ఈ పదాలు చూస్తే, విషయం చూస్తే మనకి అర్థమవుతుంది. కాబట్టి దీన్ని ఏ దృష్టికోణంలో చూసినా కూడా తెలుసుకున్నదంతా ఏమీ లేదు. తెలుసుకోవలసింది ఒక్కటే, అహమేవ వేద్యః. చాలా లోతైనటువంటి పదం భగవంతుడు అక్కడ ఉపయోగించింది. కాబట్టి ఇక్కడ ఆ విధంగా అర్థం చేసుకోవాలి. చివరగా ఇప్పుడు ఇన్ని 11 సాధనలు చేసినటువంటి ఈ వ్యక్తి ఈ విధంగా పరాభక్తిని పొందాడు. ఇప్పుడు పరాభక్తికి జ్ఞానానికి భేదం లేదు. దాన్ని ఎట్లా చెప్తున్నారు ఇక్కడ నారదుల వారు? కేవలం అది మాత్రం. అందుకని కైవల్యం, కైవల్య ఉపనిషత్ కైవల్య పదము వెంకట నగమదివో శ్రీ వెంకటాపతికి సిరులైనది. అక్కడ ఆ పదాలన్నింటినీ సరిగ్గా అన్వయం చేసుకొని కైవల్యం అనే పదం ఎందుకు నిర్వాణం అంటారు దాన్నే కొంతమంది, దానినే జ్ఞాననిష్ట అంటారు, దాన్ని జీవన్ముక్తి అంటాం. కేవలం అవిచ్ఛిన్నమైనటువంటి అనురాగం అతడికి లభించింది. అనురాగం, రాగాన్ని వదిలేసేయాలి, ద్వేషాన్ని వదిలేసేయాలన్నారు. మరి ఇదేం రాగం అండి స్పెషల్ మళ్ళీ అంటే ఇది అనురాగం. అను అంటే కంటిన్యూస్ అని అర్థం. ఎప్పుడు, సదా, సర్వత్ర, సర్వస్మిన్, అంతటా, అన్ని వేళలా, అన్నిటి యందు. కాబట్టి ఈ అనురాగం అనేటువంటిది ఒకే ఒక్క విషయానికి చెప్పచ్చు, ఆత్మ అనురాగం, ఆత్మ ప్రేమ. చెప్పాను కదా ఇంతకుముందు బృహదారణ్యకంలోనే. మరలా ఆ యాజ్ఞవల్క్యుల వారు మైత్రేయికి, భార్య అయినటువంటి మైత్రేయికి ఉపదేశం చేసేటప్పుడు నిజంగా మైత్రేయి చూడు, ఇక్కడ ఈ లోకంలో ఎవరి మీద ఎవరికి ప్రేమ లేదు, వాళ్ళకి వాళ్ళ మీదే ప్రేమ. అంటే ఏంటి? స్వార్థం అండి, సో సెల్ఫిష్ అని ఆయన చెప్తున్నారు. అది కాదు, అక్కడ ఏం చెప్తున్నారంటే ఆత్మ ప్రేమే నిజమైన ప్రేమ. కాబట్టి తనకు ఆ భార్య అనుకూలంగా ఉంటే తన కోసం భార్య మీద ప్రేమ, తన కోసం, భార్య కోసం కాదు అని ఆయన ఒక పెద్ద లిస్ట్ ఇస్తాడు. ఇట్లా ఇచ్చేటప్పుడు ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని ముగిస్తారు. ఈ లోకంలో అన్నీ కూడా ఆత్మనస్తు. ఎందుకట్లా చెప్పారంటే లౌకికంగా ఆలోచించకండి, స్వార్థ బుద్ధి కోసం కాదు, ఉన్నది అది. అందరికీ వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ అండి. పైకి మాటలకి ఏదో చెప్తాడు కానీ నీ కోసం నేను త్యాగం చేస్తాను, నీ కోసం ప్రాణాలు ఇస్తాను అంటే అర్థం ఏంటి? అందుకని నువ్వు నన్ను వదిలి వెళ్ళకు, నన్ను మోసగించకు,
అంటే నన్ను నన్ను డిసీవ్ చెయ్యకు. సో, నేను నష్టపోకూడదు. కాబట్టి నాకు తగినట్లుగా నువ్వు ఉండు. ఇదే కదా! అది ఇంకా లోతుగా విచారించి అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి అవిచ్ఛిన్నమైనటువంటి అనురాగం. ఇది ఎందుకు అవిచ్ఛిన్నమైనదంటే విచ్ఛిత్తి లేదు, డివిజన్ లేదు, బ్రేక్ లేదు. మరలా నేను ఇక్కడ నిద్ర ఎగ్జాంపుల్ని తీసుకొస్తా. ఎందుకంటే మనకు అర్థం కావాలంటే లోకంలో చూడండి, ఏ వస్తువు మీదైనా సరే, ఏ మనిషి మీదైనా సరే, ఏ ప్రదేశం మీదైనా సరే, ఎయిదర్ ప్లేస్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్, అవిచ్ఛిన్నంగా దాని మీద అట్లాగే మనం అనుకునేటువంటి అటాచ్మెంటో, లవ్, ప్రేమ ఉంటుందా? ఉండనే ఉండదు. ఎందుకంటే మనకున్నటువంటి అటాచ్మెంట్, అనురాగం, ప్రేమ అని మాటలు వాడతాం లోకంలో కూడా, కుటుంబాలలో, మనుషుల మధ్యలో. కానీ అది అవిచ్ఛిన్నంగా లేదు. ఆ మనిషి కొంచెం నాకు వ్యతిరేకంగా ఉన్నాడంటే, కొంచెం వేరే విధంగా ప్రవర్తించాడంటే నాకు డిస్టర్బ్ అవుతాను. చిన్న పిల్లవాడి మీద, పసిబిడ్డని మీద తల్లికి ఎంతో ప్రేమ 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 పెంచుతుంది. ఎంతకాలం ఉంటుంది? ఒళ్ళో ఎంతసేపు పడుకోబెడుతూ ఉంటుంది? వాడు నిద్రపోయాడంటే కొంచెం ఒళ్ళు మడిలో, ఒళ్ళో బరువైనప్పుడు తీసి వాడిని మళ్ళీ అక్కడ పడుకోబెడుతుంది. ఏ వస్తువైనా సరే, ఎంత నాకు చాలా ఇష్టం, ఐ లైక్ ఇట్ సో మచ్ అంటాం. ఎంత ఎంత సో మచ్? నీకు గులాబ్ జామ్ ఇష్టం, సరే తీసుకో. 1, 2, 3, 4, 3 తర్వాతనే నీకు మొదట తినేటప్పుడు అనున్నంత రుచి, ఉన్నంత ఇంట్రెస్ట్, అంత నీకు 2, 3, 4 అట్లా వెళుతున్నప్పుడు ఉండదు. అది ఏ ఇంద్రియ అనుభవం సుఖమైనా సరే, ఏ దుస్తువులు, ఏ నగలైనా సరే, కొత్త కారైనా సరే, కొత్త ఇల్లైనా సరే, ఎంతసేపండి మోజు? అందుకని సంసారంలో, కుటుంబంలో అన్నీ కూడా భార్య, భర్త అన్నీ కూడా ఇవన్నీ విచ్ఛిన్నమవుతూనే ఉంటాయి. అందుకనే కోపతాపాలు వస్తాయి, భేదాలు వస్తాయి, అన్నీ జరుగుతాయి. కాబట్టి అవి ఈ 2 పదాలు చాలా ముఖ్యం. అవిచ్ఛిన్నం అంటే అన్ఇంటరప్టెడ్, అన్డిస్టర్బ్డ్, విచ్చిత్తి లేనిది, అఖండం అని చెప్పాలి. అందుకని బ్రహ్మానందం చెప్పేటప్పుడు అఖండ ఆనందం అంటారు. ఖండం లేదు దాంట్లో. ఎందువల్ల? మళ్ళీ అప్పుడు నిద్ర చూడండి, నిద్రలో అందుకని 8 గంటలు నిద్ర అన్నాను. అఖండంగా అట్లా ఉన్నది అది. మళ్ళీ మరి మెళుకు వస్తే లేదు కంటే మెళుకు వచ్చినప్పుడు నీకు ఉండదు. ఆ నిద్ర అనేటువంటిది ఒక మనస్సు యొక్క వృత్తి అది. కానీ ఏమర్థం చేసుకుంటున్నావు? మనస్సు, ఆలోచనలు, ద్వైతము అక్కడ లేదు కాబట్టి నువ్వు ఆనందంగా ఉన్నావనేది గ్రహించు. అది నీకు ప్రూఫ్. ఇప్పుడు అది ప్రూఫ్ను పెట్టుకొని అప్పుడు మెలకువలో ఉన్నప్పుడు, వ్యవహారం చేస్తున్నప్పుడు నాకెందుకు ఈ డిస్టర్బెన్స్లు రావాలి? ఎందుకంటే నేను ఈ రిలేషన్స్, ఈ వ్యవహారం చేసే విషయాలనేవి సత్యమని అనుకుంటున్నాను. కానీ అవి సత్యము కాదు, అవి నిత్యము కాదు. ఏవి సత్యము నిత్యము కాదో వాటిని నువ్వు వాటి వెనక పడుతూ వాటిని నిత్యము సత్యమును అనుకున్నావంటే నీకు దుఃఖాన్ని ఇస్తుంటాయి. అందుకని ఇక్కడ డిస్టర్బెన్స్. ఇప్పుడు జ్ఞానము చేత నిద్రతో అని తెలుసుకున్నాను. ఇప్పుడు దాన్ని నేను ఇక్కడ అప్లై చేయాలి. అంటే నిద్రపోమని కాదు అర్థం. మెలుకుతో ఉండే వ్యవహారం చేస్తూనే అన్ని కర్తవ్యాలు చేస్తూ కూడా లోపల గంభీరంగా సైలెన్స్గా నా స్వరూపానికి వీటికి సంబంధం లేదని జ్ఞాపకం పెట్టుకోవడమే అవిచ్ఛిన్న అనురాగం దొరికింది నాకు. లేకపోతే వేరే విధంగా దొరకదు. ఇప్పుడు మెడిటేషన్ అని చెప్పినప్పుడు ఎన్ని గంటలు కూర్చుంటాను? శరీరానికి 3 గుణాలు, మళ్ళీ కొంచెం దానికి
ఆకలవుతుంది, మళ్ళీ లేవాలి, కొంచెం సోంబేరితనం వస్తుంది, మరలా నడవాలి కదా! మళ్ళీ నిద్రొస్తుంది. అందుకని ఈ మెలకువ, కల, నిద్ర అనేటువంటి వృత్తులు మనస్సులో ఇవి వస్తూ పోతూనే ఉంటాయి. కానీ ఆత్మనైన, సాక్షినైన నాకు వీటితో సంబంధం లేకుండా నేను ఉన్నానని గుర్తించటమే అవిచ్ఛిన్నమైనటువంటి అనురాగం. ఈ అనురాగం అనే పదాన్ని ఉపయోగించటం వలన ఇదేదో ఏడుస్తూ ఎప్పుడు భగవంతుడి గురించి దీనంగా పాటలు పాడుతూనే నాకు దేవుడి మీద చాలా అనురాగం. మనం అనురాగము, ప్రేమ అనేటువంటిది లోకల్‌గానే అన్నిటికీ వాడేస్తాం. మరో చోట ఇప్పుడు ప్రేమ అని వస్తుంది పదం. చెప్తానప్పుడు. సరే. ఇది విషయం. ఇంత చెప్పిన తర్వాత ఇప్పుడు నారదుల వారు 50వ సూత్రంలో అక్కడ అడిగారు కదా, కహతరతి కహతరతి, ఇతడు దాటుతాడు. ఎవరు దాటుతాడు? ఎవరు దాటగలరు మాయను? ఇతడు చూడు ఇతడు దాటగలడు. 50వ సూత్రం, సత్తరతి సత్తరతి సలోకాన్ స్థారయతి. చూడండి, యాక్చువల్లీ ఈ సూత్రాన్ని అక్కడే పెట్టచ్చు పక్కనే. ఎవరు దాటగలరు? ఇతడు దాటగలడు, ఇతరులను కూడా దాటించగలడు. ఎవరు? ఈ 11 సాధనలు చేసిన వాడు, ఈ గుణాలు ఉన్నవాడు, ఈ క్వాలిటీస్ ఉన్నవాడు. అందుకని ఇతడు దాటగలడు అని అర్థం. అతడు దాటడం మాత్రమే కాదు, దీంట్లో ముఖ్యం ఏంటంటే ఇతరులను కూడా దాటించగలడు. ఇది ముఖ్యం. ఇప్పుడు ఇద్దరు నీళ్ళల్లో మునిగిపోతున్నారు, ఇద్దరికి ఈత రాదండి. ఎవరిని రక్షించగలరు? రక్షించలేరు. ఒడ్డున ఉన్నవాడైతేనే, పడవలో ఉన్నవాడైతేనే నీళ్ళలో ఉన్నవాడిని చెయ్యి ఇచ్చి తాడు వేసి రక్షించగలడు. వాడు నీళ్ళల్లో పడిపోయినాడు, వాడికి అతడు మునిగిపోతున్నాడంటే. కాబట్టి లోకంలో ఎవరినైనా పట్టుకున్నామంటే వాళ్ళు మనల్ని కూడా ముంచేస్తారు. అందుకని ఎవరైతే దాటారో, ఎవరు దాటారు? ఈ పరాభక్తులు, మహాత్ములు, జ్ఞానులు, వాళ్ళు దాటేసేశారు. కాబట్టి వాళ్ళు ఇతరులను కూడా దాటిస్తారు. అప్పుడే కదా మరి అలా గురువులు, మహాత్ములు మనకు ఉపదేశం చేయబట్టే, ఇవన్నీ అర్థమయ్యేట్టు వివరించి చెప్పబట్టే కదా మనకు కూడా ఏదో కొంచెం కొంచెం అర్థమై మనం కూడా కొంచెం కొంచెం పైకి వస్తున్నాం. కొంచెమైనా గాలి పీల్చుకుంటూ మునిగిపోకుండా ఉన్నాం. అది వాళ్ళ గొప్పదనం. అంటే అది అట్లా చేస్తుంది. అది ఆ భక్తి, ఆ జ్ఞానము ఒక మ్యాగ్నెట్ ఉందండి, అయస్కాంతం. దానికి దగ్గరలో వచ్చినటువంటి ఆ ఇనుప ముక్కలన్నింటినీ అది ఆకర్షిస్తుంది. అదే కాదు, కొద్ది రోజులు ఆ ఇనుప ముక్కలు ఈ అయస్కాంతానికి అంటుకొని అట్లాగే ఉంటే, లేకపోతే ఆ ఇనుప ముక్కని అయస్కాంతం మీద రుద్దితే దానికి కొంచెం ఆకర్షణ శక్తి వచ్చేస్తుంది. చూసారా? కాబట్టి ఈ లోకంలో మహాత్ములు, భగవంతుడు అవతారం తీసుకొని వచ్చాడంటే దాన్ని ఏమంటారు? అవతారం అంటారు. అవతారం అంటే అవతరతి, అట్లా దిగి మెట్లు దిగినట్టు అటు దిగి వచ్చాట. ఎందుకు వచ్చాడు దిగి అంటే, ఆయన సంసారంలో పడలేదు. సంసారంలో పడ్డవాళ్ళం మనం, జీవులం. దేవుడు, ఈశ్వరుడు అనేటువంటి వాడు సంసారంలో పడిపోయి, సంసారం అనే నూతిలో పడిపోయినటువంటి జీవులను రక్షించడానికి వాడు పైకి రాలేకపోతున్నాడు. కాబట్టి ఆయన సంసారంలో పడడు, ఆయన దిగొస్తాడు. అందుకనే మనం పుట్టామంటే మనకు జన్మించామంటాం, భగవంతుడు పుట్టాడంటే అవతరించాడు అంటాం. మహాత్ములు కూడా అక్కడక్కడ మనలాగే మనుషుల్లాగే ఉంటారు. వాళ్ళు అలా వాళ్ళని ఉద్ధరించుకొని ఇతరులను కూడా ఉద్ధరించడం కోసం అవతరించారని మనం అర్థం చేసుకోవాలి. భగవంతుడే ప్రతిసారి అవతరించినట్టు కనపడడుగా. యుగంలో ఒక అవతారం జరిగింది. మరి మళ్ళీ కలియుగంలో ఎప్పుడు అవతారం అంటే ఇంక దానికోసం ఎదురు చూస్తూ కూర్చుంటారా ఏంటి? మహాత్ములందరూ భగవంతుడే అవతారం. ఎందుకంటే వాళ్ళ నోటిలో నుంచి భగవత్ తత్వము, శాస్త్రం యొక్క సారము తప్ప మరే మాటలు, లౌకికమైన విషయాలు ఉండవు.
స్ట్రైట్గా విషయాన్ని నీకు చూపించి గుర్తింపజేసేస్తారు కాబట్టి వాళ్ళు లోకాన్ని కూడా తరింపజేస్తారు లోకంలో. కానీ తరింపజేస్తారంటే ఆ మునిగిపోయేవాడు నీళ్ళలో వాడు కొంచెమైనా చెయ్యెత్తాలి పైకి, చెయ్యెత్తాలి. మొదట్లో మునిగిపోయే లోపల నన్ను రక్షించు రక్షించు అని అడగాలి కదా, అడగలేదు, చెయ్యి ఇవ్వట్లేదు వాడు. నువ్వు చెయ్యి ఇవ్వకుండా అసలు అడగలేదు, నీ ప్రయత్నం ఇంత కూడా చేయకపోతే నేనెట్లా రక్షిస్తాను? అందుకని నూతిలో పడిపోయిన వాడికి దెబ్బలు తగులుతాయి, కానీ దిగి వచ్చినటువంటి ఆ పరమాత్ముడు రక్షించడానికి వస్తాడు. ఆ విధంగా వీళ్ళు మనకు ఇది వచ్చి ప్రహ్లాదుడి విషయంలో నరసింహస్వామి ఆశీర్వదించాడని చెప్పాను మధ్యలో ఒకసారి. వరం ఏం కావాలని అడిగితేను ఈ పిల్లవాడు మా తండ్రి అహంకారం చేత అజ్ఞానం చేత నిన్ను తిట్టాడు, ఇట్లా అంతా ప్రవర్తించాడు, మా తండ్రిని క్షమించాలి, అతడికి కూడా ఏదైనా మంచి గతి దొరికే మంచి గతిలో వెళ్ళేట్లుగా అనుగ్రహించు ప్రభు అంటే నరసింహస్వామి ఆనందించి ఆశ్చర్యంతో చెప్పాడు సత్యాన్ని. ఏం చెప్పారు తెలుసా ఆయన? త్రిసప్తభి పితా పూతః పితృభిః సహతే అనఘ. ఏమంటున్నారంటే త్రిసప్తభి పితా పూతః, మీ 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 తండ్రి గారు మాత్రం ఏంటిడా పిల్లవాడా, ఏంట్రా అట్లా అడుగుతున్నావు? చూడు 21 తరాల వాళ్ళు తరిస్తారట. ఇది జోకు కాదు. ఒక్క మహాత్మా, ఒక్క సత్పురుషుడు, ఒక జ్ఞాని ఒక చోట పుట్టాడంటే 21 తరిస్తారంటే ఏంటి? వెంటనే అందరికి వాళ్ళకి కొంచెం మంచి గతి దొరుకుతుంది. వాళ్ళు క్రమంగా వేల జన్మలు ఎత్తటానికి బదులుగా ఒక 3 జన్మలో 2 జన్మల్లోనో తప్పించుకుని బయటకు వస్తారు. అందుకని వాళ్ళందరూ పావనం అయిపోతారు. వాళ్ళ తాతలు 21 తరాలు. ఎందుకంటే సాధు స్వభావం ఉన్నటువంటి నువ్వు అక్కడ ఆ గృహంలో పుట్టావు కదా, అది విషయం. యత్ సాధో అస్య గృహే జాతః, నువ్వు సాధువుడివై భక్తుడివై ఆ ఇంట్లో పుట్టావు కాబట్టి భవాన్నై కులపావనః, అందువల్ల నీ వలన కులం పావనం అవుతుంది అన్న. ఎందువలన ఏంటి గొప్పతనం ఇబ్బాయిలో ఇతడిలో? యత్ర యత్ర మద్భక్తాః ప్రశాంతాః సమదర్శినః, ఎక్కడెక్కడైతే నా భక్తులు ఇలా సమదర్శనం ఉన్నటువంటి వాళ్ళు, ప్రశాంతమైనటువంటి మనసున్న వాళ్ళు, సాధవః సముదాచారాః, చక్కటి సదాచారంతో ఉన్నటువంటి సాధువులు ఎక్కడైతే పూయంతి కీకటాః, క్రిములు కీటకాలు అశుద్ధమైన చోట ఉండేటువంటి ఆ చండాలులు వీళ్ళందరూ కూడా ఆ మహాత్ముడి యొక్క ప్రభావం చేత శుద్ధం అవుతారట వాళ్ళు. చూసారా? ఇది సత్యం. కాబట్టి భజగోవిందంలో అందుకనే ఈ సజ్జనుల యొక్క సాంగత్యం మధ్యలో చాలాసార్లు మనం వివరిస్తున్నాం. అక్కడ ఒక శ్లోకం ఇట్లా ఉంటుంది, అది కాతే కాంత ధనగత చింత వాతులకింతవ నాస్తి నియంత. ఏంటి తమ్ముడు, ఈ లోకంలో నిన్ను కంట్రోల్ చేసేవాళ్ళు, నీకు బోధించేవాళ్ళు, మార్గం చూపించేవాళ్ళు ఎవరు లేరా? ఇట్లా పోతున్నావు? నీ భార్య ఎవరు, నీ పిల్లలు ఎవరు, నీ ఆస్తులు ఎక్కడ, అసలు ఇవన్నీ సత్యమా? నీ పుత్రులు, ధనం, ఇవన్నీ కూడా. అందుకని నువ్వు ఈ 3 లోకాల్లో త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. తారయతి తరణే నౌక ఏంటున్నారు? ఈ 3 లోకాల్లో ఎక్కడ చూసినా సరే నువ్వు సజ్జన సంగతి
మాత్రమే సజ్జన సంగతి అంటే సత్సంగం అనే ఈ పడవ నౌక ఈ షిప్పులో కూర్చుంటే గాని త్రిజగతి సజ్జన సంగతి అది మాత్రమే భవతి భవార్ణవ నౌక ఈ సంసార సాగరాన్ని దాటడానికి ఒకే ఒక్క పడవ ఏమిటంటే సత్సంగం సత్సాంగత్యం. ఈ సత్పురుషుల యొక్క భావన ఎట్లా ఉంటుందో తెలుసా? వాళ్ళకి స్వార్థం లేదు, సర్వత్ర సమదర్శనం ఉంది, అందరితోటి కరుణ, ముదిత, ప్రేమ, దయ, ఇన్ని చక్కటి మంచి గుణాలు, సేవాభావం, మిత్రభావం అట్లా ఉంటారు. వాళ్ళ ప్రార్థన ఎట్లా ఉంటుందంటే చూడండి, ఒక సుభాషితం చెప్తుంది, వాళ్ళు ప్రార్థిస్తుంటారు, మనసు వాళ్ళు అనుకుంటారు అందరూ కూడా దుర్జనో సజ్జనో భూయాత్. దుర్జనులందరూ కూడా చెడ్డ స్వభావం ఉన్న వాళ్ళందరూ కూడా మంచి స్వభావం ఉన్న వాళ్ళుగా అవుగాక అవ్వటం. ఆ సజ్జనులు అయిన వాళ్ళందరూ కూడా సజ్జనో శాంతిమాప్నుయాత్. ఆ సజ్జనులందరూ శాంతిని పొందటం, వాళ్ళు శాంతి సౌఖ్యాలతో ఉండటం. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. చూడండి, సత్పురుషులు వాళ్ళు శాంతిగా ఉంటుంటే గాని లోకానికి క్షేమం. వాళ్ళకి నష్టము కష్టాలు పెడుతూ వాళ్ళని బాధిస్తూ ఉంటే లోకానికి కూడా బాధ వస్తుంది. అందుకని బ్రాహ్మణులను గోవులను రక్షించాలనేటువంటిది మన శాస్త్రం యొక్క ముఖ్యమైనటువంటి ఉపదేశం. ఆ శాంతి పొందిన వాళ్ళు శాంతో ముచ్చైత బంధేభ్య. ఆ శాంతితో ఉన్నటువంటి వాళ్ళు బంధంలో నుంచి వాళ్ళని వాళ్ళు విడిపించుకోవాలి, విడిపించుకొనుగాక. శాంత ముచ్చయిత బంధేభ్య. సో సజ్జనం శాంతిని పొందారు, ఆ శాంతిని పొందిన వాళ్ళు ముక్తులైనారు. ముక్తైన తర్వాత వాళ్ళు ముక్తాహశ అన్యాన్ విమోచయేత్. ఆ ముక్తిని పొందిన వాళ్ళు ఇతరులను కూడా ముక్తి పొందేట్లుగా చేస్తారు. అదే ఇక్కడ అర్థం. లోకాన్ స్థారయతి. ఆ తర్వాత 51వ సూత్రంలో మరలా ఇప్పుడు ఇంత చెప్పాను, ఇప్పుడు 50 సూత్రాలైనాయి. ఇప్పుడు అర్థమైందా ప్రేమ భక్తి అంటే ఏమిటి అని చెప్పి మొదట్లో ఒకసారి చెప్పారు. ఇక్కడ మరలా కూడా అక్కడ సా పరమ ప్రేమ రూప అని ప్రారంభించారు. ప్రేమ పదాన్ని అక్కడే నారదుల వారు వాడారు. ఇక్కడ ఇప్పుడు ఆ ప్రేమను గురించి ఎంత చెప్పినా చెప్పడం వల్ల అవుతుందా? చెప్పి పూర్తి చేయగలమా? అనిర్వచనీయం ప్రేమ స్వరూప. నేను మొదటి సూత్రంలో ప్రారంభించినప్పుడు చెప్పిన ప్రేమ స్వరూపము అది పరమ ప్రేమ. ఏదో ట్రై చేశాను వివరించడానికి, 50 సూత్రాలు చెప్పాను. ఇప్పుడు ఒక్క వార్తలు చెప్పాలంటే దాన్ని అట్లా మాటలతో చెప్పి వర్ణించి వివరించేటువంటిది కాదు. అనిర్వచనీయం, ఇన్ఎక్స్ప్లికబుల్. చూడండి, మనమే లోకంలో చిన్న చిన్న వాటికి ఏదైనా మనకు బాగా నచ్చిందంటే అది అసలు నోటితో చెప్పే వల్ల కాదు, చెప్పలేను. మాటల్లో చెప్తే తీరేది కాదు అది అంటాం. చూడండి, అప్పుడు మీరు పరాభక్తి పదాలతో చెప్తే అర్థమవుతుందా? ఇక్కడ ప్రేమ అనే పదం ముఖ్యం. ఇంతకుముందే కొంచెం విచారించాం. లోకంలో మరి ఏ సంబంధానికి కానీ దీనికి ప్రేమ అనే పదాన్ని వాడితే సబబుగా ఉండదు, కానీ వాడుతుంటాం. ఆ అమ్మాయి ప్రేమలో పడ్డాడు, ఈ అబ్బాయి ప్రేమలో పడ్డది, ప్రేమ లేఖలు రాశారు, కవిత్వాలు, సినిమా పాటలు ఇవన్నీ ఉంటాయి. కానీ నారదుల వారు అటువంటి ప్రేమని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. ప్రేమ అంటే ఆత్మ, ప్రేమ అంటే జ్ఞానం. ప్రమనాల పుట్టినది ప్రేమ. ప్రేమ అంటే
భ్రమ అంటేనే జ్ఞానం. ప్రమాణము చేత ఏర్పడిన భ్రమ వలన ఏర్పడినటువంటి ఆ నిశ్చలత, దాన్ని అటాచ్మెంట్ అని చెప్పలేం, అది ప్రేమ. ప్రేమ సే బోలో సబ్ మిల్ బోలో, ప్రేమ. సత్యస్వరూప ప్రేమానంద శాంతి మంత్రదాయక. కాబట్టి ప్రేమ అనేటువంటిది భగవంతుడి మీద, అంటే ఆత్మ మీద ఉన్నటువంటి ఇప్పుడు చెప్పిన అవిచ్ఛిన్న అనురాగానికి మాత్రమే ప్రేమని చెప్పగలం. అది వర్ణించలేం, చెప్పలేమంటున్నారు ఆయన. ఎందుకంటే లోకంలో మనం చెప్తాం, సాధారణంగా తీసుకుందాం, ఐ లవ్ యూ అంటున్నాడు. సరే, ఇంగ్లీష్లో లవ్ అంటే ప్రేమ అని. యు ఆర్ లవింగ్ మీ, ప్రేమిస్తున్నావా నన్ను? ఎంత ప్రేమిస్తున్నావు? చాలా ప్రేమిస్తున్నాను. ఏది, కొంచెం ప్రేమను చూపించు. ఆ ప్రేమ, నువ్వు చాలా ప్రేమిస్తున్నావు, ఆ ప్రేమ కొంచెం చూపించు. అప్పుడు ఇంకా అది మాటలతోటి వర్ణించలేడు. అందుకని మనం ఎవరినైనా బాగా ప్రేమిస్తున్నామని వాళ్ళకి తెలియజేయాలంటే ఏం చేస్తాం? వాళ్ళకి ఏదైనా ఒక నచ్చిన గిఫ్ట్ని ఇస్తాం, బహుమతిని ఇస్తాం. దానివల్ల వాళ్ళు అర్థం చేసుకోగలరు, ఓ ఇతడికి నా మీద ఇంత ప్రేమ అని. అలాగే చూడండి, మనకు బాగా ఇంకా తెలియజేయాలంటే, మనకు బాగా మనం ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళని ఇంక నీ ప్రేమను చూపించాలంటే ఏం చేస్తాం? వాళ్ళని కౌగిలించుకుంటాం. భార్యాభర్తనే కాదు, అన్నలు తమ్ముళ్ళు కౌగిలించుకుంటాం కదా. చాలా తర్వాత సంవత్సరాలు చూసాం బంధువులం, అప్పుడు కౌగిలించుకుంటాం. ఎందుకంటే నాకు నీ మీద నాకు అంత ఇష్టం ఉన్నది అని చెప్పి అందుకంటే తెలియజేయటానికి ఏదో ఒక యాక్షన్ చేయాలి. చిన్న పిల్లలు ఉన్నారు, పసిబిడ్డలు, చక్కగా పాలబుగ్గలు అట్లా ఉన్నప్పుడు వాళ్ళ చాలా మనకు మనసుకు నచ్చింది కాబట్టి ప్రేమను చూపించడానికి తల్లి అనుకోండి ఏం చేస్తుంది, వాడిని బుగ్గలు గిల్లి అట్లా పట్టుకొని ముద్దులిచ్చి కదా, ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి. అప్పుడు ఏదైనా యాక్షన్ చేసేట చూపిస్తారు. ఈ భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమ అనేటువంటిది ఇలా కూడా చూపించి చెప్పేది వల్ల కాదు. అందుకని మన భగవంతుడి మీద ఉన్న మన అనురాగం, అవిచ్ఛిన్న అనురాగాన్ని ఎవరికి చూపించక్కర్లేదు, అది చూపించటానికి వీలయ్యేది కాదు. అర్థమైందా? కానీ అది ఎవరిలో అసలు ప్రకాశిస్తుంది? మొదట్లో ఎంతమందిలో అది ఉంటుంది? అది ఆ రేరిటీ కూడా చెప్తారు తర్వాత. ఇప్పుడు నేను ఉదాహరణ చెప్పాను, లోకంలో ఇట్లా ప్రేమించడం అంటే లౌకిక ప్రేమే కాదు. ఐ లవ్ యూ అని చెప్పి పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఐ లీవ్ యూ అని చెప్పి బెదిరిస్తాడు. మొదటి కొద్ది నెలలు, సంవత్సరం హనీ 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 అని పిలుస్తాడు. ఆ తర్వాత చెప్పింది వినకపోతే ఆ భార్య ఇంటి దగ్గర నుంచి ఆస్తులు పాస్తులు తేకపోతే శని ఓ అంటాడు. అని పిలిచినది ఇప్పుడే శని అయింది. లవ్ అని చెప్పి అన్నది ఇప్పుడే ఐ లీవ్ యూ బెదిరిస్తాడు, విడాకులిస్తానంటాడు. లౌకిక ప్రేమలు అంతే. ఎందుకంటే వాటికి లిమిటేషన్ ఉంది. అవి భౌతిక విషయాల మీద ఆధారపడి ఉంది. ఆ వ్యక్తిని నువ్వు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అందచందాలు, గుణగణాలను ఏవో ఆశించి ఉంటావు. అవి తగ్గుతూ పెరుగుతుంటాయి. అవి శాశ్వతం కాదుగా. అందం అట్లాగే ఉంటుందా? ఆ గుణాలు అట్లాగే ఉంటాయా? మారిపోతారు. తల్లిగా ఉన్నటువంటి స్త్రీ తన బిడ్డలు, తన కూతురంటే అంత చక్కగా అట్లా ఉన్నది ప్రేమతోటి. తను అత్తగారు కాగానే ఇంకొక అమ్మాయి ఎక్కడి నుంచో ఇంటి నుంచి వస్తే ఆ అమ్మాయితోటి ఎందుకు అత్తగారు తన కూతురు చూసినట్టుగా చూడలేకపోతున్నది? చూసారా? అత్తగారంటే మరి
కోడల్ని ఏదో ఒక రకంగా ఏదో వాళ్ళల్లో లోపాన్ని చూపిస్తూ, వేలు చూపిస్తూ ఏదో చేస్తుంటారు. ఎన్నో జరుగుతున్నాయిగా. ఆ ప్రతి కోడలు మళ్ళీ అత్తగారవుతుంది. అది కోడలుగా ఉన్నప్పుడు, అమ్మగా ఉన్నప్పుడు స్త్రీ బాగుంటుంది. అత్తగారనే పొజిషన్ వచ్చేసరికి మదర్ ఇన్ లా ఏమిటో అవుతుంది. అందుకని దిస్ ఈజ్ ఎటర్నల్ ఫైట్ బిట్వీన్ ది డాటర్ ఇన్ లా అండ్ ది మదర్ ఇన్ లా. అదంతే. అది అలా లేకుండా నా కూతురు ఉన్నప్పుడు నేను ఎట్లా పెంచాను, ఎట్లా చూసుకున్నానో అంతే ప్రేమతోటి ఆ అమ్మాయిని చూసుకుంటాననే అత్తగారులు ఎంతమంది ఉంటారు? అసలు ముందు ఆ పిల్లవాడు ఇంతకుముందంతా అమ్మని చాలా అమ్మ చెప్పినట్టు వింటుండేవాడు. ఇప్పుడు ఆ పిల్ల రాగానే ఆ పిల్లవాడు భార్య అమ్మాయి చెప్పినట్టుగా వింటూ అట్లా ఉండేసరికే ఈ అమ్మకు నచ్చదు. ఇంతకుముందు అట్లా ఉండేవాడు, అన్ని నాకు చెప్పేవాడు, నేను చెప్పిన వినేవాడు, ఇప్పుడు అసలు మారిపోయినాడు, అమ్మాయి రాగానే మారిపోయినాడు అంటుంది. చూడండి ప్రాబ్లం. మరి అమ్మాయి వచ్చిన తర్వాత అమ్మాయిని చూసుకోవాలి కదా. వాళ్ళిద్దరి మధ్యలో ఏంటో వాళ్ళు కలిసి ఉండాలి కదా. నువ్వెందుకు బాధపడతావు? అటాచ్మెంట్. సరే, ఇప్పుడు 52వ సూత్రాన్ని చెప్పేసి జస్ట్ నిలిపేస్తాను. ఇప్పుడు అనిర్వచనీయం ప్రేమ స్వరూపం అన్నారు నారదుల వారు. అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేది కాదు. మాటలు చాలవు, మాటలతో చెప్పలేం. దీనికి కూడా ఉదాహరణ మళ్ళీ ఆ నిద్రనే చెప్తాను. మీరు నిద్రపోయి లేచి వచ్చిన తర్వాత నిద్ర ఎట్లా ఉంది చెప్పు, కొంచెం వర్ణించు. ఏం వర్ణిస్తాడు? పెద్ద మొద్దులాగా నిద్రపోయినానంటాడు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ఐ స్లెప్ట్ లైక్ ఏ లాగ్ ఆఫ్ వుడ్ అంటారు. అసలు నాకు మైమర్చి నిద్రపోయాను, ఏమీ తెలియలేదండి. అంతకంటే నీకేం చెప్పగలడా? బాగుందా నిద్ర? ఆనందంగా ఉందంటాడు. అది కూడా ఇంకంతకంటే ఏం చెప్పలేడు. 100 మందిని అడగండి బాగా అంత దీర్ఘ నిద్రపోయి లేచిన వాళ్ళని, ఎవరు చెప్పలేరు. అందరూ చెప్పిన ఇదే, బాగుంది నిద్ర బాగా నిద్రపోయాను అంటాడు. ఏంటి బాగా నిద్రపోయిందంటే ఏంటి? కొంచెం వర్ణించు. అనిర్వచనీయం. ఆ నిద్ర ఆనందమే అనిర్వచనీయమైతే ఇంక బ్రహ్మానందమైనటువంటి పరాభక్తి ఆనందం దీన్ని ఎట్లా మాటల్లో చెప్పేది? ఏదో ట్రై చేస్తుంటాం. శాస్త్రం కూడా, గురువులు కూడా అది వాళ్ళ హృదయంలోంచి ఆ భావన అది రావాలి. ఇది ఇక్కడ నారదుల వారి 52లో ఉదాహరణ ఆయన ఇస్తున్నారు. ఇది ఎట్లాగంటే మూకాస్వాదవత్ మూగివాడు అతడికి ఏదో ఒక తీపి పదార్థం ఇచ్చాం, మంచి లడ్డునిచ్చాం, తింటుంటే ఎట్లా ఉంది అని అడిగితే వాడు మూగవాడు, వాడికి ఒక మాట చెప్పడానికి రాదు. ఏం చెప్తాడు? అనాలి, అంతకంటే ఏం చెప్తాడు? స్వీట్ బాగుందా, ఎక్కువ ఉందా, తక్కువ? యాక్షన్ చేసి కాదు, నోటి తోటి ఏమని చెప్పలేగడా, ఇట్లా చూపించచ్చు బావ్ అంటాడు, అంతకంటే ఏం చెప్తాడు? అలాగే ఈ ప్రేమ అనిర్వచనమైనటువంటి భక్తి, దీన్ని ఆ మూగవాడు ఎట్లాగైతే తన యొక్క ఆనందం ఏదైనా వ్యక్తపరచలేడు, అలాగే ఈ భక్తి కూడా దాన్ని అనుభవించేవాడు దాన్ని బయట ఇట్లా చెప్పి చూపించలేడు. ఏదైనా చేష్టలు కొన్ని చూపించినా మనం ఇట్లానా ఇంత భక్తి అనేది అనుకుంటాం, కానీ అది అందుకని భక్తులు చాలా మంది వాళ్ళు ఇట్లా వర్ణించి చెప్పలేక అనేక పాటలు పాడి, అనేక పద్యాలు పాడి ఏవేవో చేస్తూ ఉన్నారు భగవంతుణ్ణి గురించి చెప్పాలని, వాళ్ళ యొక్క కనెక్షన్ చెప్పాలని, వాళ్ళ యొక్క ప్రేమ చెప్పాలని. కానీ ఆ పాడిన కొన్ని పాటలు అంతా చెప్పేశారా? చెప్పలేదు. చెప్పి చాలదంటాడు. ఇది చెప్పలేను నేనంతా, నాకేదో చేతైనంత వరకు నోట్లోంచి అట్లా ఏదో మాట్లాడుతున్నాను, పాడుతున్నాను అంటాడు భక్తుడు. చూశారా? కాబట్టి 52వ సూత్రంలో మూక ఆస్వాదవత్ అని ఉదాహరణ ఆయన ఇచ్చారు. దీన్ని వాళ్ళు
మన అనుభవంలో మనకు రావాలి. ఈ మరి వర్ణించటానికి వల్ల కాదని చెప్పారు. మళ్ళీ ఇంకా మరి రేపటితోటి క్లాస్ అయిపోతుందా ఈ రోజుతోటి అంటే కాదు. ఇంకా 30 సూత్రాలు మాట్లాడతాను. నారదుల వారు చెప్తారు ఏదో. దీన్ని మనకు అర్థం కావాలి కదా మరి. అనిర్వచనీయం అంటుంది ఉపనిషత్తు కూడా. ఆత్మ బ్రహ్మని ఎవరు వర్ణించగలరు? అది వర్ణించే వస్తువు కాదు. అది వస్తువు అయితే కదా, ఆబ్జెక్ట్ అయితే కదా. ఇట్ ఈజ్ నాట్ ఏ ఆబ్జెక్ట్ ఆఫ్ ది విషన్ ఆర్ ఇంద్రియ గోచరం కాదు కదా, ఇంద్రియ అగోచరం. కానీ ఉపనిషత్తు ఇంకా ఏదేదో చెప్తూ మొత్తానికి అర్థం అయ్యేట్లు మనకు చేస్తుంది. మనందరికీ అర్థమయ్యేట్లుగా చేస్తుంది. ఎట్లా ఏమిటనేది వచ్చే సత్సంగంలో చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.